అట్లా? ఏమో సార్ అసలు చాలా ల్యాబ్ కొరకు అయితే చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు వస్తలేదు సార్, వారం వారం చూస్తున్నారు డిప్యూటెడ్ ఎక్కడ? మేడం మనకి ల్యాబ్ టెక్నీషియన్ ఎంతమంది ఉన్నారు? ఏరియా హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. ఎక్కడికి డిప్యుటేషన్? హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చిందా? .4 ఒక్కరు. హైదరాబాద్ నుంచి ఒకరిని డిప్యుటేషన్. మొత్తం ఎంతమంది ఉన్నారు? మరి మన దగ్గర పోస్టులు ఎవరు? ఏం పేరు? జ్ఞానేశ్వర్, ఇంకా ఇంకెవరున్నారు? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరా? ఓన్లీ మరి దాంట్లో బ్లడ్ బ్యాంక్లో ఇద్దరు ఎందుకు? బ్లడ్ గ్రూప్కి క్రాస్ మ్యాచ్ చేయడానికి ఇద్దరు ఎందుకు? ఎట్లా? కరెక్ట్ గానే మరి ఆన్కాల్లో ఉండేటోళ్ళు అంతమంది అవసరమా అక్కడ మనకు? డైలీ 5 మెంబర్స్ మనకు అవసరమా ఏరియా హాస్పిటల్ అని నేను అడుగుతున్నాను. 5 మెంబర్స్ మనకు అవసరమా అక్కడ? వేరే లేని చోట్లకు డిప్యుటేషన్ చేసుకోవచ్చు కదా మనం. పిఎస్సీలలో చాలా మంది లేరు, ఎక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు కర్సగుద్దిలో అడిగిరు, నాకు కర్సగుద్దిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ వేకెంట్ ఉందని చెప్పారు. అక్కడ అవసరము. కంట్రీలో ఉన్నారో లేదు తెలియదు నాకు ల్యాబ్ టెక్నీషియన్. ఏరియా హాస్పిటల్లో 5 మంది, ఏరియా హాస్పిటల్లో 5 మంది ఎందుకు ల్యాబ్ టెక్నీషియన్లు? మళ్ళీ ఆన్ కాలడు. మరి ఇంకోటి భాస్కర్ అనేటైనా ల్యాబ్ టెక్నీషియన్ మనకు డిప్యుటేషన్ మీద వచ్చింది కదా. స్ఫూటం అంటే స్ఫూటం ఒకటే వచ్చి ఆయనకు జనరల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ వస్తాయి. ఆయన డిఎంఎల్టీ కదా, ఆయన డిగ్రీ డిఎంఎల్టీ కదా. అయితేనమ్మా అందుకే ట్యూబర్క్లోసిస్కు మనం అక్కడనే ఉన్న ఎవరైతే వీళ్ళు ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు కదా. బేసిక్ అమ్మా, ఇది బేసిక్ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి రావాలి. మరి ఇవి కమ్యూనికేబుల్ డిజీజెస్ ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండాలి, అన్నీ రావాలి కంపల్సరీ. లెప్రసీ టెస్ట్ కానీ, ట్యూబర్క్లోసిస్ టెస్ట్ కానీ. నాకు అది కాదు. ఇప్పుడు నేను డిఎంఎస్ గారికి మాట్లాడతా. ఇక్కడ సిరిగాపూర్ పిఎస్సీలో నేను విజిట్కి వచ్చిన. ఇక్కడ అసలు ల్యాబ్ టెక్నీషియన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ డెప్యుటేషన్ క్యాన్సల్. మరి అదే చెప్తాం మరి మేడంకి. ఇప్పుడు ఈయన రెగ్యులర్ ఉన్నాడు, భాస్కర్ అన్నట్టు ఆయన ల్యాబ్ టెక్నీషియన్. ఇక్కడ రెగ్యులర్ పోస్టింగ్, అక్కడ డెప్యుటేషన్ చేసిండ్రు. మరి మీరు సరెండర్ చేయండి మరి, ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే. కేసెస్ ఉంటే ఎవరైనా చేస్తారు కదమ్మా, ఎందుకు? ఎవరైనా చేయొచ్చు. స్కూటర్కి ఇప్పుడు టీబీ సెంటర్లో ఎవరు లేరా మన దగ్గర? టీబీ సెంటర్, లెప్రసీ సెంటర్ నడుస్తుంది కదా మన దగ్గర. తీసేసిందా లెప్రసీ? ఉండే. మరి ఇప్పుడు ఆయన అయితే ఆయన ఓన్లీ టీబీ ఎక్స్పర్ట్ అంటే ఆయన ఉండడం ఎందుకు? వేరే వాళ్ళని ఇక్కడ డిప్యూట్ చేద్దాం.
ఇక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఫుల్ టైం ఎవరైనా ఉంటే వాళ్ళకు నేను మరి డిఎంహెచ్ఓ చెప్పాలా మాట్లాడుతున్నాను.